ప్రశాంతంగా బతుకుతుంటే ఉండనీరు. వాళ్ళు ఎందుకు ప్రశాంతంగా ఉండాలి అన్న విధంలో కూర్చున్న వాళ్ళని లేపుతారనమాట. నిద్రపోయే రాక్షసుని లేపుతారు చూసావా, అట్లా లేపుతూ ఉంటారు. వాళ్ళు మనల్ని దుష్ప్రచారం చేయడానికి రెడీగా ఉంటారు కొంతమంది. వీళ్ళు ప్రశాంతంగా పని చేసుకుంటా ఏ పని ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతారుగా, ఏ రోజు వరకు ఆ రోజు. అవతల వాళ్ళకి అది గిట్టదనమాట. వీళ్ళు చేసే పనిని డిస్టర్బ్ చేయటం, వాళ్ళు చేయకపోగా చేసే మనుషుల్ని ఇబ్బంది పెట్టడం. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కదా అని మన మన సహజ లక్షణాన్ని వదులుకోకూడదు కదా. మన సహజ లక్షణాలు చక్కగా సహజంగా మనం ఎలా వర్క్ చేస్తున్నామో ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా బయట మార్కెట్కి వెళ్ళినా మన తీరులో మనమే ఉండాలి. వేటగాడు వచ్చేస్తున్నాడని జింక పరిగెత్తినా కూడా కష్టమే కదా. తన పని ఏదో తను చేసుకోవాలి. తన పని ఆపుకోలేదు కదా. వేటగాడు వస్తున్నాడని జింక ఏం చేయగలదు చెప్పు. తన పని తను చేసుకుంటూ వెళ్ళటమే. గడ్డి తినే బతుకుతుంది పాపం. అయినా వేటగాడికి బలైపోయింది. జింక ఎవరికీ హాని చేయదు. చేపైనా అంతే. వల వేసేస్తాడు జాలరి. తన పని ప్రశాంతంగా తను చేసుకుంటూ ఉంటుంది. జాలరి వచ్చేస్తాడు, వలేసేస్తాడు, మార్కెట్లో అమ్మేస్తారు, తినేస్తారు. రెండిటికి ప్రాణభయమే, ప్రాణాపాయం పొంచి ఉంటుంది. అయినా సరే సహజ లక్షణాన్ని ఎప్పుడూ వదులుకోలేదు అవి. ఇంకొకరికి ఆహారంగా మారిపోయినాయి కానీ వాటి లక్షణాలని, వాళ్ళ సహజత్వాన్ని, శాకాహారం తిని బతికే లైఫ్ని ఎప్పుడూ వీడిపోలేదు అవి. ఆఫీసుల్లోనే అంతే. వాళ్ళ పని వాళ్ళని చేసుకుని ఎందుకు వాళ్ళని ప్రశాంతంగా ఉంచాలి అని కాసుకొని కూర్చుంటాయి. కలియుగంలో రాక్షసులు అంటే ఏమీ ఉండవు. ఇయే రోగాలు రావటం, వాళ్ళని పని చేసుకునే వాళ్ళని లేపి బ్యాడ్గా ఎక్స్ప్లోర్ చేయటం, ఇయే మరి రాక్షసులు అంటే. ఎప్పుడో పూర్వకాలంలో లాగా రాక్షసులు ఎట్టా పుట్టుకుంటా రారు. మనుషుల్లానే ఉంటారు. వాళ్ళల్లో మనలో ఉన్న సహజ లక్షణం ఏంటిది? నీట్గా చక్కగా మన పని మనం చేసుకోవటం, శాకాహారం తిని ఉండటం, ఇవి అన్నమాట మన సహజ లక్షణాలు. అవతల మనుషులు కొంతమందికి ఉండవు కదా. అవి లేని వాళ్ళే రాక్షసులుగా మారిపోయి వీళ్ళని చెడగొట్టడం అనమాట. చక్కగా పని చేసుకునే వాళ్ళని చెడగొట్టే వాళ్ళని రాక్షసులుగానే మరి చూస్తారు కదా. సన్నాసి, రాక్షసి ఇట్లా అనుకుంటాం. ఇక అవి తప్పించుకునే మార్గాలు ఏముంటాయి? ఇంకో పక్కకి వెళ్ళిపోవటం, ఇంకో గదిలోకి వెళ్ళిపోవటం, లేకపోతే ఇంకో ఆఫీస్కి వెళ్ళిపోవటం, ఇట్లా పారిపోతూ ఉండాలన్నమాట. జింకైనా చేపైనా అంతే. నాకు తెలిసి శాకాహారం గడ్డి తింటే నాచు తిని బతుకుతుంది. కానీ వేటగాడి నుంచి తప్పించుకోవటానికి అవకాశం లేదు, జాలర్ నుంచి చేపకి అవకాశం లేదు తప్పించుకోవడానికి. సహజంగా బతికే వాటిని డిస్టర్బ్ చేయటం ఎందుకు? మనం బతకడానికి ఇంకొకరిని చంపేయాలా? ఆలోచన చేయండి.